రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కలెక్టర్ స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడుపుతూ ద్విచక్ర వాహనదారులకు సూచనలు చేశారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 343 మంది చనిపోయారని, ఇది అత్యంత బాధాకరమన్నారు. 343 కుటుంబాలు ఇంట్లో ఒక ప్రాణాన్ని కోల్పోవటం ఎంతో బాధ కలిగించే అంశమన్నారు. పని మీద లేదా వృత్తిరీత్యా బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి రావాలంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని కలెక్టర్ సూచించారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందంటూ కలెక్టర్ చేస్తున్న సూచనలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అనంతపురం జిల్లా పౌరులందరికీ నమస్కారం. మీకు తెలుసా, 2024లో మన జిల్లాలో 343 మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంటే 343 కుటుంబాల వారు వారికి ఇష్టమైన వారిని కోల్పోయారు. మనం చదువు కోసమో, వ్యాపారం కోసమో, ఉద్యోగం కోసమో ఇలా రోజు ఏదో ఒక పని మీద బయటికి వెళ్తాం. బయటకు వెళ్ళిన ప్రతిసారి క్షేమంగా ఇంటికి రావాలి అంటే రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక క్షణంలో కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ISI మార్క్ మరియు చిన్ గార్డ్ ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడండి. కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ పొందండి. పీస్ఫుల్ డ్రైవ్ ఈజ్ అ సేఫ్ డ్రైవ్. మీ భద్రత మీ బాధ్యత. ఇట్లు మీ కలెక్టర్.